హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో తోషిబా బ్రాండ్ దీంట్లో యూఎస్బీ ఓవర్ కరెంట్ స్టేటస్ డిటెక్టెడ్ అని చెప్పేసి ఒక ఎర్రర్ వస్తూ ఉంటుంది. దీంట్లో ఇది ఒక కామన్ ప్రాబ్లం ఉంటుంది. ఒకసారి మీకు మోడల్ నెంబర్ కూడా చూపిస్తాను. దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనేది కూడా ఒక క్లియర్గా నేను చూపిస్తాను. ఇలాంటి ఎల్ఈడి టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 7997000123. దీని మోడల్ నెంబర్ చూడొచ్చు 32PU200. దీంట్లో యూఎస్బీ ఓవర్ కరెంట్ స్టేటస్ అని చెప్పేసి ఒక ఎర్రర్ వస్తూ ఉంటుంది. మనం ఎగ్జిట్ కొట్టినా కానీ అది ఎగ్జిట్ అనేది అవ్వదు. ఒకసారి మీకు ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో మదర్ బోర్డ్ అనేది మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. మీకు దీంట్లో చూసుకుంటే ఒక మదర్ బోర్డ్, ఒక పవర్ బోర్డ్ అనేది ఉంటుంది. వితౌట్ టీకాన్ బోర్డు ఉంటుంది. ఇది టీకాన్ అనేది ఇన్బుల్టెడ్ సోర్స్ బోర్డులో ఉంటుంది. ఒకసారి మీకు ఈ ప్రాబ్లం అనేది ఎందుకు రావడానికి ఉంటుందని చూస్తే దీంట్లో యూఎస్బీ మనం రివర్స్ కానీ మనం పెట్టినప్పుడు ఇంటర్నల్ షార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ కేస్ యూఎస్బీ పోర్ట్ ఏదైతే ఉంటుందో దాని చుట్టూ ఏమైనా రస్ట్ కానీ ఏమైనా ఫామ్ అయినప్పుడు ఈ ఎర్రర్ అనేది రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. ఒకసారి మీకు ఆన్ చేసుకుని నేను చూపిస్తాను ఎలా వస్తుంది అనేది. దీంట్లో చెక్ చేసుకుంటే దీంట్లో ఐసీ అనేది ప్రాబ్లం ఉంది. అంటే దాని యూఎస్బీ పోర్ట్ ఏదైతే ఉంటుందో దాని చుట్టూ టోటల్ రస్ట్ పట్టేసింది. దాంట్లో కాక్రోచ్ అనేది చనిపోయి దాని చుట్టూ ఒక రస్ట్ లాగా ఫామ్ అయింది. సో దానివల్ల ఈ ఎర్రర్ అనేది వస్తుంది. యూఎస్బీ డిటెక్టెడ్ స్టేటస్ అని చెప్పేసి ఎర్రర్ వస్తుంది. స్కిప్ చేయకుండా టోటల్ వీడియో అయితే చూడండి. దీని ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలనేది కూడా మీకు లైవ్లో నేను చూపిస్తాను. దీంట్లో కాంపోనెంట్స్ అయితే చెక్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే ఎక్కడ షార్ట్ ఉందని చెప్పేసి. దీంట్లో ఐసీ అనేది ప్రాబ్లం ఉంది. ఒకసారి మీకు ఐసీ కూడా నేను ఎలా ఉంటుంది, దాన్ని రీప్లేస్ ఎలా చేసుకోవాలనేది కూడా క్లియర్ నేను చూపిస్తాను. ప్రజెంట్ అయితే చెకింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది. ఇంటర్నల్ ఐసీ ఏదైతే ఉంటుందో ఐసీ కోసం రీప్లేస్ చేయడానికి అయితే చూస్తున్నాం. ఐసీ రీప్లేస్ చేసే ముందు దానికి ఒక చెకింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. దాన్ని రిమూవ్ చేయడానికి కూడా బ్లోయర్ వర్క్ అనేది చెప్పేసి మెయిన్ ఉంటుంది. బ్లోయర్ వర్క్ అనేది ప్రాపర్గా చేయకపోతే దాని చుట్టూ ఉన్న కాంపోనెంట్స్ చిన్న చిన్న ఎస్ఎంటీ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో అవి రిమూవ్ అవడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో హ్యాండ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్, బ్లోయర్ వర్క్ అనేది. సో ప్రజెంట్ అయితే ఐసీ రిమూవ్ చేయడానికి అయితే చూస్తున్నాను. ఐసీ రిమూవ్ చేసే ప్రాసెస్ కూడా మీరు చూడవచ్చు. బ్లోయర్ వర్క్తో మనం చిన్న చిన్న కాంపోనెంట్స్ అనేది రీప్లేస్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది ఈ బ్లోయర్ వర్క్ అనేది. ఐసీ అయితే రిమూవ్ చేస్తున్నాను. ఐసీ రిమూవ్ చేసిన తర్వాత వేరే న్యూ ఐసీ అయితే ఇన్సర్ట్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ ఎలా వస్తుంది అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను నేను. ఇలాంటి ఎల్ఈడి టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ స్క్రీన్ మీద కూడా స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఎనీథింగ్ టీవీ, ల్యాప్టాప్ రిపేర్స్ ఏమైనా ప్రాబ్లం ఉంటే మన నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఆల్ ఓవర్ హైదరాబాద్ అనే సర్వీస్ ఉంటుంది, పికప్ అండ్ డ్రాపింగ్. డిపెండింగ్ ఆన్ కండిషన్ బట్టి క్యారీ అయితే ఉంటుంది. మీకు ఇక్కడ స్క్రీన్ కూడా ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను ఎలా వస్తుంది అనేది. ఇప్పుడు స్క్రీన్ చూడవచ్చు ఎలా వస్తుంది అనేది. స్క్రీన్ ఆన్ అయిన తర్వాత ఇక్కడ వీడియో 2 అని చెప్పేసి ఉంటుంది కదా, వీడియో 2 అని చెప్పేసి వచ్చిందంటే పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్ అని చెప్పొచ్చు. ఓకే, పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్కి అయితే మనం తీసుకొచ్చాం. ఇలాంటి ఎల్ఈడి టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.